వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కొత్తగా కనెక్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారు కేవైసీ విషయంలో కానివ్వండి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీ వరకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా మోటివేషన్ కోసం లైక్ చేయండి. ఇక గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పుడిప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అనమాట. మరి అందుకోసం అని చెప్పి ప్రతిదీ కూడా మీ వరకు తీసుకువస్తున్నాను. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఎల్పిజి కనెక్షన్ తీసుకోవడం, సిలిండర్ బుకింగు, కేవైసీ, అదేవిధంగా కనెక్షన్స్ మరి సరెండర్ ప్రక్రియల్లో కొత్త గైడ్లైన్స్ అయితే అమల్లోకి అయితే వచ్చిందండి. ఇందులో భాగంగా అక్రమ వినియోగాన్ని అరికట్టడం, నిజమైన వినియోగదారులకు సేవలు మరింత పారదర్శకంగా అందించడం ఈ యొక్క మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు ఈ యొక్క సందర్భంగా తెలిపారు. అయితే కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే కనుక కేవైసీ అనేది తప్పనిసరి. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు, చాలామంది ఇప్పటికే ఈ విషయాల మీద అవగాహన కలిగి ఉన్నారు. మరి ఈ యొక్క కేవైసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఇందులో భాగంగా దరఖాస్తులతో పాటు ఆధారు, అదేవిధంగా పాన్ కార్డు, ఇకపోతే పాస్పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలు, చిరునామా రుజువు అంటే మనం అడ్రస్ కరెక్ట్గా ఉన్నామా, ఉంటే ఏ అడ్రస్లో ఉన్నామో ఒక ప్రూఫ్ కోసం అని చెప్పి ఇది కూడా ఉండాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక సబ్సిడీ పొందాలంటే కనుక బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మరి పట్టణ ప్రాంతాల్లో ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరోసారి బుక్ చేయాలంటే కనీసం 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ గడువుకు ముందే బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక సిస్టము అనుమతించదు. మరో ముఖ్యమైన మార్పు ఏమిటి అనేది మనం గమనించినట్లయితే కనుక పిఎన్జి అంటే పైప్ ద్వారా గ్యాస్ పంపించడం అనమాట. ఈ యొక్క కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు 30 రోజుల్లోపు తమ ఎల్పిజి కనెక్షన్ సరెండర్ చేయాలన్నమాట. ఒకవేళ కనుక భవిష్యత్తులో మళ్ళీ ఎల్పిజి అవసరమైతే కనుక ఈ యొక్క ట్రాన్స్ఫర్ వోచర్ ద్వారా తిరిగి కనెక్షన్ అనేది పొందే అవకాశం ఉంటుంది. ఇక ఎల్పిజి కనెక్షన్ రద్దు చేయాలంటే కనుక సబ్స్క్రిప్షన్ వోచరు, ఆధారు లేదా ఇతర గుర్తింపు పత్రాలు, రాతపూర్వక దరఖాస్తులు అనేది సమర్పించి సిలిండర్ అనేది మరియు సంబంధిత పత్రాలను కూడా గ్యాస్ ఏజెన్సీకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా మర్చిపోకండి. మొత్తం మీద చూస్తే ఎల్పిజి వినియోగదారులందరూ కూడా కొత్త కేవైసీ నిబంధనలు, బుకింగ్ వెయిటింగ్ పీరియడ్, అదేవిధంగా పిఎన్జి కనెక్షన్కు సంబంధించిన నియమాలు, మరి ఇకపోతే చూసినట్లయితే కనుక మరియు కనెక్షన్ సరెండర్ విధానాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ యొక్క మార్పులు గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకొచ్చిందని మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సందర్భంగా పేర్కొంది. ఏదేమైనా సరే మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ, సిలిండర్ తీసుకోవాలి, బుకింగ్ చేసుకోవాలని అనుకుంటున్నవారు మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలియజేస్తూ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.